It was one of the best matches in T20 history, T20 World Cup history. An absolute thriller, high scoring thriller. బట్ అల్టిమేట్గా మన టీం గెలిచింది, ఫైనల్ చేరుకుంది. సో వెరీ హ్యాపీ. అండ్ పర్టికులర్లీ మనం మెచ్చుకోవాల్సింది సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్. ఈ నలుగురుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. సో చాలా కీ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళవి. జస్ట్ 7 runs తేడాతో మనం గెలిచాం. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో ఇప్పటికీ మీరు ఆ షాక్ నుంచి, ఆ టెన్షన్ నుంచి తేరుకున్నారో లేదో తెలియదు. నేను కూడా గొంతంటిపోయింది, నీళ్లు దాగి మెల్లగా వీడియో చేస్తున్నాను. బట్ ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ మ్యాచ్ కదా, అబ్సల్యూట్ థ్రిల్లర్. అండ్ వాట్ ఏ మ్యాచ్ వీ హ్యావ్ విట్నెస్డ్. హాఫ్ వే త్రూ ఏమనుకున్నాం మనం, ఇండియా ఎప్పుడైతే పెద్ద స్కోర్ చేశారో 250 చేశారు. ఇంకేంటి 250? ఎందుకంటే నేను చెక్ చేశాను, 250 ఎనీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎనీ టైం ఒకసారి చేంజ్ చేశారు. ఎవరు చేశారు? సౌత్ ఆఫ్రికా వాళ్ళు వెస్టిండీస్ మీద చేశారు 2023లో. బయలాటరల్లో చేశారు, పెద్ద టెన్షన్ లేనప్పుడు చేశారు. 250ని ఎవరు కూడా సక్సెస్ఫుల్గా చేంజ్ చేయలేదు. సో 250 చేస్తే గెలిచిపోతాం, సెమీఫైనల్లో ఎవరు చేంజ్ చేస్తానంటే, బట్ స్పిరిటెడ్ చేజ్ బై ఇండియా, బై ఇంగ్లాండ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు జాకబ్ బెథెల్. జాకబ్ బెథెల్ ఆడిన ఇన్నింగ్స్ మామూలు ఇన్నింగ్స్ కాదు, అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హార్ట్ బ్రేక్ కదా, అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించలేకపోవడం. అతను ప్రయత్నం చేశాడు. అతను కూడా బౌలర్ అవుట్ కాదు, రన్అట్ అయ్యాడు. ఉండుంటే ఏమైనా వేరే ఉండేదేమో పరిస్థితి. సో హార్ట్ బ్రేక్ అతనికి. అవర్ హార్ట్ గోస్ టు దట్ మ్యాన్. డెఫినెట్గా అతనికి నా సింపతీస్. బట్ విల్ టేక్ ఇట్. ఎందుకంటే ఇండియా అల్టిమేట్గా ఫైనల్ చేరుకుంది. చాలా టఫ్ మ్యాచ్ ఇది, చాలా అంటే చాలా టఫ్ మ్యాచ్. డ్రైన్స్ అవుట్ ప్లేయర్స్ ఆల్సో. బట్ అల్టిమేట్లీ మన టీం గెలిచింది. ఫస్ట్ మన మెచ్చుకోవాల్సింది టాస్ మళ్ళీ ఓడిపోయారు మన వాళ్ళు. ఎప్పటికీ టాస్ ఓడిపోయారు. మనం అనుకున్నట్టుగానే సేమ్ టీంతో వెళ్ళారు. అభిషేక్ శర్మ ప్లేడ్ ఏ పూర్ షాట్ వన్స్ అగైన్. అభిషేక్ శర్మ ఈజ్ నాట్ లెర్నింగ్. ఎందుకంటే అదే ఓవర్లో 2 బౌండరీలు వచ్చాయి. సంజు శాంసన్ చెప్పాడు, జాగ్రత్తగా ఆడుకో అని చెప్పాడు. సీనియర్ ప్లేయర్ అతను చెప్పాడు, సంజు శాంసన్ జాగ్రత్తగా ఆడుకో అంటే. ఇద్దరు ఫీల్డర్సే బయట ఉంటారు ఆ పవర్ ప్లే సిచ్యుయేషన్లో. ఈ పిక్ దట్ ఫీల్డర్ ఆన్ దట్ ఈ పిక్ వికెట్ బౌండరీ. సో అభిషేక్ శర్మ గుణపాఠాలు నేర్చుకోవట్లేదు. బట్ ఎనీవే, ఇషాన్ కిషన్ వచ్చాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి అద్దరు కొట్టేశారు పవర్ ప్లేలో. ఎప్పుడైతే మనకి ఐ థింక్ వీ గాట్ సమ్ 65 runs ఇన్ పవర్ ప్లే, 65 for 1. దట్ వాస్ ఒక లాంచ్ ప్యాడ్ ఏర్పడిపోయింది. సంజు శాంసన్ కంట్రోల్డ్ అగ్రెషన్. ఎక్కడైతే అక్కడ వదిలేసాడో 97 నాట్ అవుట్, అది కంటిన్యూ చేశాడు. ఒక్క 15 దగ్గర క్యాచ్ డ్రాప్ అయింది. హరిబ్రూక్ స్వయంగా డ్రాప్ చేశాడు. ఇప్పుడు అంటారు కదా, అప్పుడు సెమీఫైనల్లో హెర్షల్ గ్రిప్స్ని స్టీవ్ మన ఆస్ట్రేలియా కెప్టెన్ అన్నాడు కదా, ఆ రకంగా యూ జస్ట్ డ్రాప్ ద కప్ సన్ అన్నట్టుగా, అలాగే కప్ను వదిలేసినట్టుగా ఉన్నాడు. కప్ను మొత్తం మీద స్టీవా అన్న మాటలు నాకు గుర్తుకొచ్చినాయి. అలాగే ఆ క్యాచ్ వదిలేయడం, చాలా మంచి కంఫర్టబుల్ హైట్ వచ్చింది విడాన్లో. బట్ ఈ డ్రాప్డ్ ఇట్. అది వాళ్ళకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అండ్ క్యాచ్ పోయిందా, మ్యాచ్ గోయిందా, అదే అయింది యాక్చువల్గా. సంజు శాంసన్ ఒక అద్భుతం. అక్కడి నుంచి హీ హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్, డిడ్ నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్. చాలా కంట్రోల్డ్ అగ్రెషన్, షార్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంది. ఏది ఎక్కడ అతని ఇన్నింగ్స్లో అదే బ్యాక్ అండ్ బ్యాక్ క్రీస్లో డీప్గా వెళ్ళి ఫాస్ట్ బౌలర్స్ని కొట్టడం, చాలా అష్యూరెన్స్తో కొడతాడు అతను. ఎక్కడ బాడీ షేక్ కాదు, స్టిల్గా ఉండి కొట్టే షాట్స్ కానీ. ఆ 88 runs అతను ఆడింది. ఆల్మోస్ట్ 220 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. సో 43 balls చేసినట్టున్నాడు. 88 runs. దట్ ఇన్నింగ్స్ వాజ్ టెరిఫిక్. అంటే అది మెయిన్ బేస్. బట్ ఇషాన్ కిషన్ ఒక 39 ఎంతో చేశాడు. అతను కూడా 212 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అతను కంటిన్యూ చేయలేకపోయినా అద్భుతంగా అతనికి కంపెనీ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు కూడా అది కంటిన్యూ చేశారు. శివం దుబేని పంపించారు. శివం దుబే లిటిల్ కంట్రిబ్యూషన్. ఇక్కడైతే ఒక 40+ నాక్, అది కూడా 170 స్ట్రైక్ రేట్ అయినా స్పిన్నర్స్ మీద అతను విరుచుకుపడ్డాడు. అతనికి ఇచ్చిన రోల్ స్పిన్ బ్యాషర్. ఆ స్పిన్ బ్యాషర్ రోల్ని అతను పర్ఫెక్ట్గా నిర్వహించాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా చాలా క్విక్గా ఒక 20. అండ్ తిలక్ వర్మ
తిలక్ వర్మ టాప్ ఆర్డర్ ప్లేయర్ మొన్నటి దాకా. మొన్న ఏమో కాస్త మిడిల్ ఆర్డర్లో ఆడి ఇప్పుడు ఒక ఫినిషర్గా వచ్చి 300 స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు కొట్టేసి ఎంత స్పీడ్గా 27 బాల్స్లో 21 రన్స్ ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. అంటే లాస్ట్లో రావాల్సిన అది 19th ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. ఆ ఇంపటస్ లాస్ట్లో కావాల్సిన క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆ క్యామియో లిటిల్ క్యామియో అందించి వెళ్ళిపోయాడు. హార్దిక్ పాండ్యా రన్అట్ అయ్యాడు, శివం దుబే కూడా రన్అట్ అయ్యాడు. ఇద్దరు రన్అట్ అవ్వకుండా ఉంటే, ముఖ్యంగా శివం దుబే రన్అట్ అవ్వకుండా ఉంటే అతను ఇప్పుడున్న ఫామ్లో రన్స్ వచ్చిండో. కానీ అది చిన్న మిక్సప్. హార్దిక్ పాండ్యా 2-3 స్టెప్స్ తీసుకున్నాడు అండ్ ఈయన కమిట్ అయిపోయాడు. అండ్ డైరెక్ట్ హిట్ ఈసారి బ్రూకే అనుకుంటా డైరెక్ట్గా స్టంప్స్కి కొట్టాడు. ఈసారి మిస్టేక్ చేయలేదు. సో ఎనీవే 253 ఆన్ ద బోర్డ్ ఈజ్ అ బిగ్ స్కోర్. 253 సెమీఫైనల్ ఎవరు కొట్టలేదు లేదు ఇంతవరకు. అసలు వచ్చిందే 250+ స్కోర్స్ 3 వచ్చినాయి వరల్డ్ కప్స్లో ఇంతకుముందు. ఇది సెమీఫైనల్లో 253 అంటే ఇంకేముంది, ఇండియా గెలిచిపోయింది. నేనైతే పూర్తి నమ్మకం పెట్టేసుకున్నాను ఫైనల్ గురించి ఏం చేయాలి, ఫైనల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అక్కడే మనం ఏంటంటే ఒకసారి మనం చాలా తొందరపడుతుంటాం. ఇంగ్లాండ్ బౌలర్స్ స్పిన్నర్స్ కొంచెం బెటర్గానే బౌలింగ్ చేశారని చెప్పారు. ఆదిల్ రషీద్, విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. మంచి బౌలింగ్. డాసన్ ఆఫ్ కోర్స్ 1 ఓవర్ వేసి 19 రన్స్ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ వెంట్ ఫర్ అస్. బట్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ కొంతవరకు మన వాళ్ళ మీద కొంచెం బ్రేక్స్. ఇప్పటిలాగే మన స్పిన్ ఆడడంలో మరొకసారి కాబట్టి స్పిన్నర్స్ కూడా రన్స్ కొట్టారు. బట్ ఓవరాల్గా స్పిన్నర్స్ హ్యాడ్ బెటర్ ఫిగర్స్ వన్స్ అగైన్. బట్ 253 ఈజ్ ఏ వెరీ బిగ్ స్కోర్. దాన్ని అలాగే ఇంగ్లాండ్ స్టార్టింగ్లోనే సాల్ట్ అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్లోనే మిస్క్యూ చేశాడు అండ్ దాన్ని ఈజీ క్యాచ్ పట్టున్నాడు ఫస్ట్లో అక్షర్ పటేల్. తర్వాత బుమ్రా వచ్చి వికెట్ తీశాడు. బుమ్రా కస్టమర్ కాదు, బ్యూటిఫుల్ క్యాచ్. మన హ్యారీ బ్రూక్ వికెట్ స్లోయర్ 1తో అద్భుతమైన క్యాచ్. అక్షర్ పటేల్ దాదాపు 20 మీటర్లు వెనక్కి పరిగెత్తుకెళ్తూ నాకు 1983లో కపిల్ దేవ్ క్యాచ్ గుర్తుకొచ్చింది. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్రాపర్గా జడ్జ్ చేసి దాన్ని కూడా కొంచెం ముందుకు పడుతూ పట్టిన క్యాచ్. నిజంగా అక్షర్ పటేల్ పట్టిన 2 క్యాచ్లు అవుట్ ఆఫ్ ది వరల్డ్. అది చాలా కీ రోల్. అతను బౌలింగ్ కూడా బాగానే చేశాడు, నాట్ బ్యాడ్. బట్ ఒక వికెట్ కూడా తీశాడు. బట్ ఆ క్యాచ్లు చాలా మనకి సూర్యకుమార్ క్యాచ్ ఎలా ఉంటుందో అక్కడ మనకి 2024 ఫైనల్లో అలాంటి క్యాచ్ అది అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్. ఫస్ట్ క్యాచ్, తర్వాత క్యాచ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఆ క్యాచ్ పట్టడం, సో వికెట్లు పడతా ఉన్నాయి వాళ్ళకి, వికెట్లు టపటప పడుతూ ఉన్నాయి. జాకబ్ బెథెల్ మరోవైపు వచ్చి రావడంతోనే రెచ్చిపోయి ఆడడం. అతను ఈ వరల్డ్ కప్లో పెద్దగా నేపాల్ మీద ఒక 50 చేశాడు, మిగతా 20s 30s చేశాడు. పెద్దగా హీ లుక్ వెరీ గుడ్. నేను కొన్ని మ్యాచ్ చూశాను కదా, అతను చాలా హైలీ టాలెంటెడ్ ప్లేయర్. అతను మామూలుగా ఏ ఫార్మాట్లో టెస్ట్ మ్యాచ్ లేని 1 డేస్ T20s అని యంగ్ మ్యాన్, లెఫ్ట్ హ్యాండర్, గ్రేస్ఫుల్గా ఉంటుంది బ్యాటింగ్. అండ్ డేవిడ్ గవర్న్ గుర్తుకొస్తాను నాకైతే. అండ్ హీస్ టెరిఫిక్ టాలెంట్. అతను స్టార్ట్ బ్రహ్మాండంగా చేశాడు, వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎవరిని క్లీన్ బౌల్డ్ చేశాడు? సాల్ట్, నాట్ సాల్ట్, విత్ ద అదర్ బ్యాట్స్మెన్, ఐ ఫర్గాట్. ఓకే, ఎనీవే. సో వరుణ్ చక్రవర్తికి వికెట్ వచ్చింది. బట్ అంతకుముందు 3 సిక్సర్లు బెథెల్ కొట్టాడు. సో బెథెల్ ఆడుతున్న ఇన్నింగ్స్ ఒకవైపు ఆడుతుంటే మరోవైపు వికెట్లు పడతాయి. బట్లర్ గాట్ అవుట్ యాక్చువల్లీ. బట్లర్ 25 రన్స్ చేశాడు తనకి ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ముంబై గ్రౌండ్లో. బట్ స్టిల్ బట్లర్ 25 రన్స్ మాత్రం చేసి బౌల్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. సో వికెట్లు పడుతూ ఉన్నాయి. అండ్ బుమ్రాకి 3rd వికెట్ వచ్చింది. అండ్ అఫ్కోర్స్ మనకి 4th వికెట్ అక్షర్ పటేల్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా 2 సిక్స్లు తిన్న తర్వాత, 2 సిక్స్లు ఇచ్చిన తర్వాత హీ గాట్ రిడ్ ఆఫ్ టామ్ బ్యాంటన్ ఆల్సో లుక్ వెరీ గుడ్. సో వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వాళ్ళు స్పిరిటెడ్గా చేజ్ చేశారు. ఏమైనా పర్లేదు, వాళ్ళు చేజ్ చేద్దాం అనుకున్నారు. చేజింగ్ గ్రౌండ్, వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం మన ముందు తప్పేమో అనిపించింది. కానీ ముంబై ఈజ్ ఆల్వేస్ బీన్ చేజింగ్ గ్రౌండ్. నేను ఎన్నట్టు చెప్తున్నాను, 4-5 ఛానల్స్లో ఇదే మాట చెప్తున్నాను. చేజింగ్ గ్రౌండ్ చేజ్ చేయొచ్చు ముంబైలో. సో వాళ్ళు దే బిలీవ్ దట్ దే కుడ్ చేజ్ ఇట్ డౌన్. అలాగే ప్రతి ఓవర్లో కనీసం 2 బౌండరీలు కొడుతూ వస్తున్నారు, థ్యాంక్స్ టు బెథెల్స్ ఎక్స్ట్రాడనరీ ఫామ్. అండ్ బ్యాటన్ మొదట్లో అది సపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ జాక్స్తో 77 రన్స్ ఎంతో యాడ్ చేశాడు. అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. విల్ జాక్స్తో అతను యాడ్ చేసిన 70s. విల్ జాక్స్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. సో అతను బెథెల్ అంత అగ్రెసివ్గా ఉండకపోయినా అంత సపోర్ట్ ఇచ్చాడు, బెథెల్కి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. బెథెల్ వాజ్ హిట్టింగ్ దోస్ బౌండరీస్. విల్ జాక్స్ తనకు ఛాన్స్ దొరికినప్పుడు అతను కొడుతూ వచ్చాడు. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ అస్. బట్
హర్షదీప్ సింగ్ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. హర్షదీప్ సింగ్ 14th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో హర్షదీప్ సింగ్ మూడు వైడ్లు వేసాడు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే బౌలర్స్ వైడ్ ఇచ్చినా పర్వాలేదు, వైడ్ అంటే ఒక రన్ పోతుంది, ఒక ఎక్స్ట్రా బాల్ వస్తుంది సరే, బట్ బౌండరీ లేకుండా వైడ్ లైన్ యార్కర్స్ నమ్ముకుని వేస్తున్నారు. వరుసగా వైడ్లు వేసినా పర్లేదండి. ఇలా 3 వైడ్లు వేసిన తర్వాత నెక్స్ట్ బాల్కి అది కూడా అవుట్ ఆఫ్ రీచ్ చేశాడు. ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ మీద పరిగెడుతూ వెళ్ళి బాల్ పట్టుకున్నాడు. అదే మొమెంటంలో బౌండరీ లైన్ కూడా అక్కడ ఇలా క్రాస్గా ఉంది. అక్కడ అతను నెక్స్ట్ స్టెప్ బయటకు వేసే టైంలో బ్రేక్ వేసి పక్కనే శివం దుబే ఉన్నాడు. లక్కీగా శివం దుబేకి అతనికి చాలా ఈజీగా ఆ బ్రేక్ వేసి ఆ బ్యాలెన్స్ నిలుపుకొని ఆ బాల్ అందించడం, దట్ వాస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో శివం దుబే ఆ క్యాచ్ పట్టుకున్నాడు. అది మేజర్ టర్నింగ్ పాయింట్. అక్కడ డ్రింక్స్ బ్రేక్ ఉంటుంది. కానీ తర్వాత శామ్ కరణ్ కూడా ఈ స్టార్టెడ్ ఈజ్ గేవ్ ఫుల్ సపోర్ట్. శామ్ కరణ్ కూడా లిటిల్ కంట్రిబ్యూషన్స్ చేస్తున్నాడు ఈ వరల్డ్ కప్లో, లైక్ శివం దుబే. సో అతను బెతెల్ కలిసి మళ్ళీ మనని టెన్షన్ పెట్టారు. మంచి పని చేసింది ఏంటంటే మన కెప్టెన్ కానీ మన కోచ్ కానీ వాళ్ళ డెసిషన్ ఏంటంటే టు బ్రింగ్ బుమ్రా ఫర్ ది 16th ఓవర్. మామూలు బుమ్రా ఇప్పుడే 17-19 వేయాలి, కానీ 16-18 వేసాడు. ఆ 16-18 ఆ ఓవర్స్ మళ్ళీ మ్యాచ్ని మలుపు తిప్పాయి. ఫస్ట్ ఓవర్లో ఐ థింక్ బుమ్రా హెస్ గివెన్ 9 runs. ఒక బౌండరీ ఇచ్చాడు, ఒక యార్కర్ పడలేదు, అది కొంచెం లెగ్ సైడ్ కూడా వెళ్ళింది. దాన్ని శామ్ కరణ్ అని కూడా బౌండరీ కొట్టాడు. అది మినహాయిస్తే టైట్ ఓవర్ వేసాడు, 9 runs ఇచ్చాడు. తర్వాత హర్షదీప్ సింగ్ మళ్ళీ 16 runs ఇచ్చాడు. అంటే ఒక 6 వెళ్ళింది, ఒక ఎడ్జ్ బౌండరీ వెళ్ళింది, బట్ హర్షదీప్ మంచి బౌలింగ్ చేశాడు. అంతవరకు లాస్ట్ 2 balls ఇచ్చాడు, 16 runs ఇచ్చాడు మళ్ళీ. కానీ బుమ్రా వేసిన 18th ఓవర్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఆ ఓవర్లో కేవలం 6 runs మాత్రమే ఇచ్చాడు బుమ్రా. 6 runs, ఒక్క బౌండరీ లేదు, 6 runs మాత్రం ఇచ్చాడు. అక్కడ వాళ్ళకి టెన్షన్ పోయింది. అంతవరకు ఏంటంటే వాళ్ళు ప్రతిసారి కూడా మనకంటే బెటర్గా ఉన్నారు. స్టార్టింగ్లో వాళ్ళకి వికెట్లు ఎక్కువ పడ్డాయి, మనకి వికెట్లు తక్కువ పడ్డాయి. కానీ పోను వికెట్లు అన్నీ వాళ్ళు ప్రతి పాయింట్లో కూడా వాళ్ళ రన్ రేట్ మన రన్ రేట్తో పోలిస్తే 197 మంది ఉంటే వాళ్ళది 199 ఉంది. అలా ప్రతి పాయింట్లో చూస్తుంటే వాళ్ళే ముందున్నారు. మనకి టెన్షన్ అయిపోయింది, మ్యాచ్ పోయింది. బెతెల్ అవుట్ అయ్యే వరకు మనకి మ్యాచ్ చుట్టుతాను నమ్మకం లేదు. ఇంగ్లాండ్ బ్యాట్ వెరీ డీప్, నో. వాళ్ళు ఏంటంటే వచ్చే బ్యాట్స్మెన్ సింగిల్ తీసి అతను స్ట్రైక్ ఇచ్చినది, అంత అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో మనకి చాలా కష్టం అనిపించింది. బట్ ది 19th ఓవర్ బౌల్డ్ బై హార్దిక్ పాండ్యా, దట్ వాజ్ ఆల్సో ఎ జెమ్ ఆఫ్ ఎన్ ఓవర్. ఫస్ట్ బాల్ 6 కొట్టి తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు జేకబ్ బెతెల్. ఆయన ఆ తర్వాత అతను 3 runs మాత్రమే ఇచ్చాడు. శామ్ కరణ్ వికెట్ తీశాడు. సో అక్కడ మనకి మ్యాచ్ మన వైపు టర్న్ అయిపోయింది. లాస్ట్ ఓవర్లో 30 runs కొట్టాలి. సో హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ 6 ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత బుమ్రా ఎంత బాగా యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేశాడు 18th ఓవర్లో, హార్దిక్ పాండ్యా కూడా వేరియేషన్స్ తీసుకొచ్చాడు. ఈజ్ అ వెరీ వెరీ థింకింగ్ బౌలర్ యాక్చువల్లీ. హీ హెల్డ్ హిజ్ నవ్. సో వీళ్ళిద్దరు కదా హీరోస్. మనం 2024 ఫైనల్ గెలిచినప్పుడు హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేసాడు, బుమ్రా 19th ఓవర్ హర్షదీప్ వేసాడు. అంతమంది బుమ్రా ఇలాగే 16th 18th వేసినట్టున్నాడు. అప్పుడు కూడా 2 టైట్ ఓవర్స్ వేసాడు బుమ్రా, 16th 18th. నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ అప్పుడు 16th 18th వేసినట్టున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో 9 runs మాత్రమే ఇవ్వడం, శామ్ కరణ్ అవుట్ చేయడం, ఓవర్టన్ బ్యాటింగ్కి రావడం, అది మనకి కంప్లీట్గా మ్యాచ్ని మన వైపు తిప్పేసింది. 30 runs శివం దుబే, ఎందుకంటే అక్షర్ పటేల్కి లాస్ట్ ఓవర్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరూ స్పెల్స్ అయిపోయినాయి. అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదు, ఇది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, శామ్ కరణ్ అండ్ బెతెల్ ఉన్నారు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఇవ్వరు అలాంటి టైంలో. సో లాస్ట్ ఓవర్ శివం దుబే వేయాలి. అంతకుముందు మనం వరుణ్ చక్రవర్తి గురించి చెప్పుకోవాలి. వరుణ్ చక్రవర్తి హ్యాడ్ ఎ నైట్ మేర్ ఆఫ్ ఎ మ్యాచ్. వరుణ్ చక్రవర్తి ది నెంబర్ 1 బౌలర్ ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం. అభిషేక్ శర్మ ది నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ రిగార్డింగ్ టు ర్యాంకింగ్స్. వాళ్ళిద్దరూ టోటల్గా ఫెయిల్ అయ్యారు, మిగతా అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. వరుణ్ చక్రవర్తి వెంట్ ఫర్ రన్స్. ఒక వికెట్ తీసినప్పటికి కూడా 64 runs తో ఇచ్చాడు, చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. వరుణ్ చక్రవర్తి లుక్ క్లూలెస్. నిన్న మొన్నటిదాకా మన తురుపుముక్క అన్న బౌలర్, ఇప్పుడు అతను ఎక్కడ దాచిపెట్టాలో తెలియదు అలాంటి బౌలింగ్. సో 30 runs కావాలి లాస్ట్ ఓవర్లో. ఫస్ట్ బాల్కి అలాంటప్పుడు మీకు ఎన్ని రన్స్ కావాలి, లాస్ట్ ఓవర్లో 20 runs కావాలన్నా, 10 runs కావాలన్నా, 30 ఏది కావాలన్నా మీకు లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి బౌండరీ రాకూడదు. ఫస్ట్ టూ బాల్స్ బౌండరీ రాకపోతే టెన్షన్ పెరిగిపోతుంది. అది మీకు టార్గెట్ 12 ఉన్నా 10 ఉన్నా కూడా అంతే. ఫస్ట్ 2 balls బౌండరీ, ఫస్ట్ బాల్ బౌండరీ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు శివం దుబే. అండ్ అదే బాల్కి సెకండ్ రన్ తీయబోతూ రన్అవుట్ అయ్యాడు బెతెల్. అండ్ సంజు శాంసన్ కూడా మనం మెచ్చుకోవాలి. త్రో ఫ్రమ్ హార్దిక్ పాండ్యా ఫ్రమ్ ది బౌండరీ లైన్ వాజ్ వెరీ వెరీ యాక్యురేట్.
సంజు శాంసన్ అప్పటికి స్టంప్స్ కాస్త ఎడంగా ఉన్నాడు, అయినా సరే అతను బ్యాట్స్మెన్ ఎలాగే ధోని మనం బంగ్లాదేశ్ మీద చూసాం కదా, ఆ బ్యాట్స్మెన్కి అతనికి ఇతను ముందెళ్ళి అంత పరిగెత్తాల్సిన అవసరం లేదు, కానీ స్టంప్స్కి విసరకుండా ఈ ఎన్షూర్డ్ దట్ అతనే వెళ్ళి స్వయంగా స్టంప్స్ని బ్రేక్ చేశాడు. విసిరితే మిస్ అయితే అది ఘోరం అయిపోయేది, అక్కడ మ్యాచ్ పోయేది. బెథెల్ అవుట్ అవ్వడం, ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడం, ఒక్క రన్నే రావడం, దాంతో ఏంటంటే మనకి 30 రన్స్ అంటేనే మీకు ఏంటి 5 సిక్స్లు కావాలి. ఒక డాట్ బాల్ వచ్చిందంటే 5 సిక్స్లు కావాలి, ప్రతి బాల్ 6 కొట్టాలి. అలాగే 1-2 బాల్స్కి మిస్ అయినా కూడా కష్టం అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ వచ్చిందో అక్కడ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినట్టే. తర్వాత వాళ్ళు ఓవర్టర్న్ ఒక సింగిల్ మాత్రం తీశాడు. జోఫ్రా ఆర్చర్ 1-2-3 సిక్స్లు కొట్టినట్టున్నాడు, 3 సిక్స్లు కొట్టాడు. అయినా అప్పటికి పుణ్యకాలం మించిపోయింది. ఎలాంటి నో బాల్ వేయకుండా మనం ఇదే దూబే చూసాం కదా, నో బాల్స్ వైడ్స్ వేసి అగేన్స్ట్ జింబాబ్వే బోల్డన్ రన్స్ 46 రన్స్ ఎంతో ఇచ్చాడు 2 ఓవర్స్లో. కానీ ఈసారి శివం దూబే వాజ్ మోర్ స్మార్టర్ దిస్ టైం. అలాంటి పనులు ఏం చేయలేదు, చాలా స్లో రన్అప్తో నో బాల్ వేయకుండా జాగ్రత్త పడ్డాడు. కొన్ని సిక్స్లు వెళ్ళినా, ఒక వైడ్ వెళ్ళింది, 3 సిక్స్లు ఏం కాదు, 7 రన్స్ తేడాతో మనకి గెలిచాం. అక్కడ ధోని ఉన్నాడు, తలా ఫర్ ఎ రీజన్, ధోని కూడా స్టేడియంలో ఉన్నాడు, చాలామంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. సో ఎవ్రీబడి హ్యాడ్ ఫుల్ కోటా, పైసా వసూలు, పడతలు పడినాయి, గిట్టుబాటు అయినాయి. ఏ భాషలో ఎట్లా చెప్పుకున్నా కూడా అందరికీ మ్యాచ్ నిజంగా టెన్షన్ వచ్చేసింది, బౌలర్స్ టెన్షన్ వచ్చింది. ఇప్పటికీ నా గొంతు ఎండిపోయే ఉంది, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. అండ్ ఇండియన్ టీమ్ వాళ్ళు దే హెల్డ్ దర్ నర్వ్, పట్టుదల అండ్ డిటర్మినేషన్ చూపించి మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్లారు, డీప్గా తీసుకెళ్లారు. ప్రతి స్టేజ్లో వాళ్ళు వెనకబడి ఉన్నా సరే చివరి వరకు ఆ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో అక్షర్ పటేల్ పెట్టిన 2 క్యాచ్లు అవి మనని మ్యాచ్ గెలిపించాయి. సో బుమ్రా ఎంత ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ టీమ్ అనేది మరొక్కసారి ప్రూవ్ అయింది. అతను ఆ 2 ఓవర్లో కలిపి మొత్తం 15 రన్స్ ఇవ్వడం, అక్కడ మనం అంటే ఒక ఇంపాసిబుల్ టార్గెట్. వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి ఓవర్కి 13-14 రన్స్ కొట్టడం అంటే అంత ఈజీ పని ఏం కాదు. అది కొడుతూ వచ్చారు, ఓకే బౌండరీలు వస్తూనే ఉన్నాయి, ఈజీగా బౌండరీలు వస్తున్నాయి. ఆ గ్రౌండ్ ఏంటంటే ఆ పిచ్ కూడా ఎలాంటి బెల్టర్ ఆఫ్ ఏ పిచ్ అంటే భయంకరం అనిపించదు. బట్ బట్ మన బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ సంజు శాంసన్, శివం దుబే, ఆఫ్ కోర్స్ శివం దుబే కాంట్రిబ్యూషన్స్ మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయలేం. ఎవ్రీబడి చెప్పిన నెంబర్ వన్ బౌలర్, నెంబర్ 1 బ్యాటర్ తప్ప అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఇట్ వాజ్ ఎ టీమ్ విక్టరీ అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ విక్టరీ. సో ఫైనల్లో న్యూజిలాండ్ ఎంత ఇంప్రెసివ్గా వెళ్ళిందో మన వాళ్ళు కూడా అంత ఇంప్రెసివ్గానే వెళ్ళారు. బ్యాటింగ్లో 2 టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి. సో ఫైనల్ గురించి తర్వాత మాట్లాడడం, కానీ ఈ మ్యాచ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఇండియా అండ్ బెథెల్, యు ఆర్ ఏ వండర్ఫుల్ బ్యాటర్. నీకు భవిష్యత్తులో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ఫార్మాట్స్ బెథెల్ని, కానీ మనకి చాలా బాధ అనిపిస్తుంది అతను టు ఫినిష్ ఆన్ ద లూజింగ్ సైడ్ కదా.